హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్. ఈరోజు నెల్లూరు ఫేమస్ వంకాయ బజ్జీ చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసి నేను ఆల్రెడీ వంకాయ ముక్కల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ వంకాయ ముక్కల్ని కడాయిలో వేసేసుకుని ఆయిల్ అది ఏమీ వేయక్కర్లేదు. చక్కగా వంకాయ ముక్కలు వేసేసి ఇందులోకి కారం సరిపడగా పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటో ముక్కలు కూడా వేసేసుకుని ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుని ఇందులోకి పులుపు కోసం కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం. టమాటోస్ వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కొంచెం చింతపండు వేసి ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం. ఇది మొత్తం నీరంతా ఆవిరైపోయి వంకాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా ఉడికేంత వరకు ఇలా ఉడికిచ్చేసుకుని ఇప్పుడు స్మాషర్ కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా ఇలా నలిపేసుకుందాం. అలా మెత్తగా కావాలని మిక్సీలో పట్టకూడదు, రుచి ఉండదు. జస్ట్ ఇలా పప్పు గుత్తుతో కచ్చబచ్చగా మామూలుగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. స్మాష్ చేసేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవచ్చు, లేదంటే వేరే కడాయి పెట్టుకుని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోకి శనగపప్పు, మినపప్పు టేస్ట్ అంత బాగోదు, అందుకని చెప్పేసి ఇందులో శనగపప్పు, మినపప్పు అవేమీ వేయట్లేదు. ఎండుమిర్చి, వెల్లుల్లి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి వంకాయ గుజ్జును కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడివేడి అన్నంలో ఈ వంకాయ బజ్జీ వేసుకుని తింటా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకైతే వంకాయ బజ్జీ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలాగో కాదో నాకైతే పూర్తిగా తెలీదు. నాకు వచ్చిన స్టైల్లో నెల్లూరు వంకాయ బజ్జీ అని చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడి అన్నంలో అలా కలుపుకొని తింటా ఉంటే సూపర్ ఉంది వంకాయ బజ్జీ. మరి నేను ఎలా చేశానో కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనుస్వల్ ఛానల్ని.